హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 6. అతని మాటలు విని కంగారుగా లేచి నిలబడుతుంది ఆకృతి. వావ్, ఎటు చూసినా బొమ్మలా చాలా బాగున్నావు అంటాడు ఆమెను పైనుండి కిందకి తినేసేలా చూస్తూ. భయంగా నుదుటన పట్టిన చెమటలు తుడుచుకుంటుంది. ఓయ్, కంగారు పడకు, నీకు జాబ్ ఇస్తున్నాను నేను. ఆ మాట ఏమాత్రం ఆనందం ఇవ్వలేదు ఆకృతికి. పైగా మనసు ఎందుకో కీడును సూచిస్తుంటే మౌనంగా అలానే చూస్తూ ఉంటుంది, ఏమీ రియాక్ట్ అవ్వకుండా. ఎస్, నువ్వు విన్నది నిజమే. నువ్వు సెలెక్ట్ అయ్యావు. కాకపోతే నువ్వు ఆఫీస్ వర్క్తో పాటు నన్ను కూడా చూసుకోవాలి. నాతో పాటు డైలీ గెస్ట్ హౌస్కి రావాలి. ఆనందాన్ని పంచివ్వాలి. నీ కష్టం ఉంచుకోనులే, జీతంతో పాటు ఇంకా చాలానే ఇస్తాను అంటాడు వంకరగా చూస్తూ. అప్పటికే బాధ, కోపం కలగలిపి ఆమె కళ్ళు నీటితో నిండి కళ్ళు ఎర్రగా మారతాయి. కోపంగా అతని చెంప పగలగొడుతుంది. ఆకృతి అలా చేయడంతో అతని కోపం హద్దులు దాటుతుంది. ఏంటే, మర్యాదగా అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నావు? నన్ను కొడతావా? ఎంత పొగరు నీకు? అప్పుడెప్పుడో కాదే, ఇప్పుడే నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఏం చేస్తావో చూస్తాను అంటూ ఆకృతిని గట్టిగా తన మీదకి లాక్కొని తడవడం మొదలు పెడతాడు కసిగా. ఆకృతి ఏడ్చేస్తూ గింజుకుంటూ ఉంటుంది. అతని పట్టు గట్టిగా ఉండడంతో ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంది నిస్సహాయంగా. పద, ఈరోజు నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు నీ బ్రతుకు మీద దెబ్బ కొడతాను అంటూ ఆమెను వదిలి చేయి గట్టిగా పట్టుకొని పర్సనల్ రూమ్ వైపు లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ముందు ఉన్న చిన్న టేబుల్ మీద పింగాణి షోపీస్ ఉండడంతో దాన్ని ఫాస్ట్గా తీసుకొని అతను చూసే లోపలే తల మీద కొట్టేస్తుంది. గట్టిగా కొట్టడంతో నొప్పికి ఆకృతి చేతిని వదిలేస్తాడు. అతను చేయి వదలడం ఆలస్యం. వెంటనే తన బ్యాగ్, సర్టిఫికేట్స్ ఇంకా రెజ్యూమ్ తీసుకొని అక్కడి నుండి బయటికి పరుగు పెడుతుంది. బయటికి రాగానే డబ్బుల గురించి కూడా చూసుకోకుండా కనపడిన ఆటో ఎక్కేస్తుంది. అడ్రస్ చెప్పి ఆటో ముందుకు కదిలి ఆ పరిసరాల నుండి దూరంగా వెళ్ళిన తర్వాత కానీ ఆకృతి గుండె దడ తగ్గలేదు. తన మానాన్ని కాపాడుకోవడానికి అతన్ని గాయపరిచిందే కానీ చచ్చేంతలా అతన్ని కొట్టలేదు. అది ఆకృతికి కూడా తెలుసు. పారిపోయే చివరి నిమిషంలో అంత టెన్షన్లో కూడా తన వివరాలకు సంబంధించిన ఏ పేపర్ కూడా అతని దగ్గర లేకుండా అన్నీ తెచ్చేసుకుంది. తన ఇంటర్వ్యూకి వాకిన్ వచ్చింది కనుక తన ఫోన్ నెంబర్ ఇంకా తదితర వివరాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వచ్చినప్పుడు ఒక పేపర్ మీద రాసుకున్నారు. అది ఫైల్ కూడా అది కూడా తన ఫైల్తో పాటు సీఈఓ దగ్గరికి రావడంతో అది ముందుగానే గమనించిన ఆకృతి వచ్చేటప్పుడు ఏదీ వదలకుండా తెచ్చేసుకుంటుంది. బాధగా కళ్ళు మూసుకొని తల వెనక్కి వాలుస్తుంది. మనసులోని బాధని కళ్ళు ఆపలేకపోతాయి. నీలాల ఆమె కళ్ళు వర్షిస్తాయి. ఆడపిల్లకి తండ్రి సంరక్షణ చాలా అవసరం. తనకు తండ్రి ఉండి ఉంటే ఇంత జరిగినప్పుడు ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్తే దీనికి కారణమైన వాడికి తగిన బుద్ధి చెప్పేవాడు. తన కనురెప్పల మాటున ఆడపిల్లకు భయం లేకుండా నీడలా కాపు కాసేవాడు. కానీ ఇప్పుడు తనకి తండ్రి లేడు. ఏదైనా తనే చూసుకోవాలి. తన రక్షణ తనే చూసుకోవాలి. తనని తాను కాపాడుకుంటూ తన తల్లికి అండగా నిలవాలి. ఆ మనసు భారంగా మారిపోతుంది. ఆటో తను ఎక్కడ తను ఏడవడం చూస్తాడో అని కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకంటే తను ఒకరి ముందు బలహీనరాలుగా ఉండడం తనకిష్టం లేదు. ఎట్టకేలకి ఇంటికి చేరుకుంటుంది. ఆడలకు రక్షణ లేదు అని బాధ అయితే, డబ్బులు మిగిల్చుకుందామని బస్సులో వెళ్తే చివరికి ఆటోకి డబ్బులు పోయవలసి వచ్చింది అని మరొక బాధ. కళ్ళు పూర్తిగా తుడుచుకొని ఆటో అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తుంది ఆకృతి. ఆకృతి కొట్టిన దెబ్బ నుండి మెల్లగా తేరుకొని గట్టిగా తల విదిల్చుకొని కోపంగా ఇంకా విసురుగా పక్కకు తిరుగుతాడు ఆ వ్యక్తి. ఆమెను వదిలిపెట్టకూడదు అని. కానీ అప్పటికే ఆకృతి వెళ్ళిపోయి ఉండడం చూసి కోపంగా తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ విసురుగా గోడకేసి కొడతాడు. ఒకసారి చేతులను చూసుకుంటాడు. వాటి నిండా రక్తం. తల విపరీతంగా నొప్పి పుడుతుంటే ఆకృతి మీద పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఈ దిలీప్ని గాయపరుస్తావు? నన్ను గాయపరిచి తప్పించుకొని పోతావా? అంత తేలిక కాదు నా నుండి తప్పించుకోవడం. ఈ దిలీప్ ఒకసారి ఆశపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కి తీరాల్సిందే. నా చేయి జారనివ్వను అంటూ తన డాక్టర్ ఫ్రెండ్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాడు. వెంటనే వచ్చి టేబుల్ మీద ఆకృతికి సంబంధించిన డీటెయిల్స్ కోసం చూస్తాడు. కానీ ఆకృతి ఏమీ మిగల్చకుండా అన్నీ తీసుకు వెళ్ళిపోయిందని అర్థమై కోపంగా టేబుల్ మొత్తం చెల్లా చెదురు చేసేస్తాడు. అయినా నువ్వెక్కడికి పోతావులే? ఫ్యాషన్ ప్రపంచంలోనే కదా జాబ్ చేసుకుంటావు. నా దగ్గర కాకపోతే మరొకరి దగ్గర దొరుకుతుంది నీకు జాబ్. అప్పుడైనా నాకంట నువ్వు పడవలసిందే. నిన్ను మాత్రం అనుభవించేదాకా వదలను అనుకుంటాడు కసిగా. ఇంటికి లోపలికి వచ్చిన ఆకృతి డైరెక్ట్గా తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఆమె పడుకొని ఉంటుంది. కమలమ్మ ఆమె దగ్గర కూర్చుని రాత్రి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. లోపలికి వచ్చిన ఆకృతిని చూసి, "వచ్చేశావా? ఉద్యోగం వచ్చిందా ఆకృతి?" అంటూ ప్రేమగా అడుగుతుంది. మనసులో బాధ తన్నుకు వస్తుంది ఆమె అలా అడగగానే. అంతా గుర్తుకు వచ్చి. కానీ జరిగిందేమీ ఎవరితో చెప్పాలి అనుకోవడం లేదు ఆకృతి. అందుకే క్షణం సేపు ఆలోచించి, "జాబ్ రాలేదు పెద్దమ్మా" అంటుంది. "అయ్యో! నువ్వు బాధపడకుమా! తొందరలోనే వస్తుందిలే. నీ జీవితం ఒక మలుపు తీసుకుంటుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి." కమలమ్మ మాటలకి ఊరటగా అనిపిస్తుంది ఆకృతికి. చిన్నగా నవ్వి ఫ్రెష్ అయ్యి, "నేను అమ్మ దగ్గర కూర్చుంటానులే. నువ్వు కొద్దిసేపు పడుకో పెద్దమ్మా." సరే అంటూ కట్ చేసిన కూరగాయలు కిచెన్‌లో పెట్టి వస్తుంది. కింద చాప్ వేసుకొని పడుకుంటుంది కమలమ్మ. ఆకృతి బ్యాగ్ ఇంకా ఫైల్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి తల్లి దగ్గర కూర్చుంటుంది. తల్లి ప్రశాంతమైన వదనం చూస్తూ మనసులోని బాధని కాస్త తగ్గించుకుంటుంది. "నువ్వు తొందరగా నార్మల్ అయిపోమా. నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేని ఒంటరిని అయిపోయాను" అనుకుంటూ బాధగా తల్లి చేయి పట్టుకొని అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. అర్పిత కాలేజ్ నుండి బయటికి వస్తుంది తన ఫ్రెండ్ గీతతో. అప్పటికే అక్కడ కారులో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అఖిల్. అఖిల్ని అక్కడ చూసి షాక్ అవుతుంది అర్పిత. గీతకు బాయ్ చెప్పి కారెక్కి కూర్చుంటుంది. "హాయ్ అఖిల్ గారు" చిన్నగా నవ్వుతాడు సమాధానంగా. "అబ్బో, హాయ్ చెప్తే నోట్లో నుండి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా" అనుకుంటూ గొణుక్కుంటుంది అర్పిత. అఖిల్ తన అన్నయ్య ఫ్రెండ్ అయినా కూడా అంత చనువు లేదు అర్పితకి. అఖిల్ సైలెంట్‌గా ఇంకా సీరియస్‌గా ఉంటాడు కనుక పెద్దగా పరిచయం ఏర్పడలేదు. ఎప్పుడూ డ్రైవర్ వచ్చేవాడు కాలేజ్ అయిపోయే టైంకి. అతనికి ఏదైనా పని పడితే అనూప్ కానీ భరత్ కానీ వచ్చేవారు. కానీ ఈసారి వీళ్ళెవ్వరూ రాకుండా అఖిల్ రావడంతో ఆశ్చర్యపోతుంది. సైలెంట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అఖిల్. తను ఎలాగో మాట్లాడడం తనే మాట్లాడదామని డిసైడ్ అవుతుంది అర్పిత. "అఖిల్ గారు, ఈరోజు మీరొచ్చారేంటి?" "డ్రైవర్‌ని వేరే వర్క్ మీద పంపించారు. అనూప్ ఇంకా అంకుల్ మీటింగ్‌లో ఉన్నారు. అందుకే నన్ను పంపించారు." "అవునా, మీరు లేరా మీటింగ్‌లో?" అనేసరికి ఒక చూపు చూస్తాడు అఖిల్. అఖిల్ చూపుకి అర్పిత నోరు మూతపడుతుంది. దేవుడా! దేనికో ఆ చూపు మింగేస్తాడా మనుషులను అనుకుంటూ మనసులో గొణుక్కుంటూ కూర్చుంటుంది. ఇల్లు వచ్చేదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అఖిల్. అఖిల్ ఇంత క్రితం చూసిన చూపుకు భయపడి అర్పిత కూడా నోరు తెరవలేదు. ఇల్లు రాగానే కారు దిగుతుంది. బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ చెప్పేలోగానే అఖిల్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. బాబోయ్, ఇలా ఉన్నాడేంటి ఈ మానవుడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పనివ్వకుండా అలా వెళ్ళిపోయాడేమిటో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన కూతుర్ని చిరునవ్వుతో పలకరిస్తుంది అంజలి. "ఏంటి మేడం గారు రోజు వచ్చే టైం కంటే కొంచెం ముందు వచ్చారు" అంటూ. "అదెందుకు అడుగుతావులే మామ్. ఈరోజు డ్రైవర్ వేరే పని మీద వెళ్ళాడని, డాడ్ వాళ్ళకి మీటింగ్ ఉందని అఖిల్ గారిని పంపించారు." "ఏంటి, అఖిల్ నిన్ను తీసుకువచ్చాడా కాలేజ్ నుండి?" అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అంజలి. "ఎందుకు అలా అడిగావుమా? వాడు చాలా మంచివాడురా. కాకపోతే ఒక అమ్మాయి తనని ప్రేమించినట్లు నటించి మోసం చేసింది. మేం మాట్లాడుకుంది విన్నావు కదా. అప్పటి నుండి ఏ అమ్మాయిని కూడా తన దరిదాపులకు రానివ్వడం లేదు. ఈరోజు నిన్ను తీసుకువచ్చాడంటే మీ అన్న మాట కాదు అనలేకనే" అంటుంది అంజలి. "హ్మ్, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నువ్వే చెప్పావుమా. నేను అమ్మాయినేగా. పైగా మీరు బాగా పరిచయం కానీ నేను పెద్దగా పరిచయం లేదు. అందుకే పక్కన ఆడవాసన గిట్టక మేఘాల్లో తీసుకువచ్చినట్టు తీసుకువచ్చి ఇక్కడ పడేసిపోయాడు. అందుకే తొందరగా వచ్చాను" అన్న కూతురు మాటకి గట్టిగా నవ్వేస్తుంది అంజలి. చాల్లే నవ్వింది.